గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బోధన లక్ష్యాల వర్గీకరణ గురించి ఇక్కడ చూద్దాం సార్. బోధన లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా ఎప్పుడు ప్రకటించడం జరిగిందంటే 1948 సంవత్సరంలో అమెరికాలో బోస్టన్ నగరం నందు ఒక సమావేశంలో దీని గురించి చర్చించడం జరిగింది. బోస్టన్ నగరంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు బోధన లక్ష్యాలను మూడు రంగాలుగా విభజించడం జరిగింది సార్. బోధన లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు జరిగింది ఏంటంటే 1948లో. ఎక్కడ జరిగిన సమావేశం అంటే అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగిన సమావేశంలో. ఈ బోస్టన్ నగరం నందు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బోధన లక్ష్యాలను 3 రంగాలుగా విభజించడం జరిగింది. 3 రంగాలు ఏమొస్తాయంటే, 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగము, 3 వచ్చేసి మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగాన్ని డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు తీసుకోవచ్చు అంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేవాడు దీన్ని 1956లో డెవలప్మెంట్ చేయడం జరిగింది సార్. బెంజమిన్ బ్లూమ్ అనేవాడు 1956లో జ్ఞానాత్మక రంగాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా భావావేశ రంగాన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారంటే డేవిడ్ ఆర్ క్రాత్హాల్ 1964లో డెవలప్మెంట్ చేయడం జరిగింది సార్. భావావేశ రంగాన్ని ఎవరు డెవలప్మెంట్ చేశారంటే డేవిడ్ ఆర్ క్రాత్హాల్ 1964లో డెవలప్మెంట్ చేశారు. మానసిక చలనాత్మక రంగాన్ని ఎవరు అభివృద్ధి చేయడం జరిగిందంటే 3 వ్యక్తులు. సిమ్సన్ అనేవాడు 1966లో, హరో అనేటువంటి వ్యక్తి 1972లో, అదేవిధంగా హెచ్ఆర్ దవే అనేటువంటి లేదా హార్హెచ్ దవే అనేటువంటి వ్యక్తి దీన్ని డెవలప్మెంట్ చేశారు. మానసిక చలనాత్మక రంగాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే 3 వ్యక్తులు. సిమ్సన్, హరో మరియు హార్హెచ్ దవే అనేటువంటి వ్యక్తులు డెవలప్మెంట్ చేశారు. జ్ఞానాత్మక రంగాన్ని బెంజమిన్ ఎస్ బ్లూమ్, భావవేశ రంగాన్ని డేవిడ్ ఆర్ క్రాత్హాల్, మానసిక చలనాత్మక రంగాన్ని వచ్చేసి 3 వ్యక్తులు సిమ్సన్, హారో మరియు హార్హెచ్ దవే నుండి 3 వ్యక్తులు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క బోధన లక్ష్యాల గురించి మొదటిసారిగా ఎక్కడ ప్రకటించారంటే మనకు 1948 అమెరికాలోని బోస్టన్ నగరం జరిగినటువంటి అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు 3 రంగాలుగా విభజించడం జరిగింది. జ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మకం. జ్ఞానాత్మక రంగాన్ని డెవలప్మెంట్ చేసిన వారు బెంజమిన్ ఎస్ బ్లూమ్, అదేవిధంగా భావావేశ రంగం వచ్చేసి డేవిడ్ ఆర్ క్రాత్హాల్, మానసిక చలనాత్మక రంగం వచ్చేసి సిమ్సన్, హరో మరియు హార్హెచ్ దవే అనే వాళ్ళు 3 డెవలప్మెంట్ చేశారు.